ఈ రోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. 5G ఫోన్స్ అనేవి ఇప్పుడు అవసరమా ఆర్ 4Gని ఇంకా మనం యూజ్ చేయొచ్చా? ఈ ప్రశ్న చాలా మందికుంది. ఈ వీడియోలో ఈ విషయం గురించి మనం డీప్‌గా అనలైజ్ చేద్దాము. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు 5G అంటే ఏంటి? దానికి ఎందుకు అంత హైప్? ముందుగా 5G అంటే ఏంటో తెలుసుకుందాం. 5G అంటే 5వ జనరేషన్ మొబైల్ నెట్వర్క్. ఇది 4G కంటే 10 రెట్లు ఎక్కువ వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ని అందిస్తుంది. లో లేటెన్సీ, హై బ్యాండ్విడ్త్ అండ్ మల్టీ డివైస్ కనెక్టివిటీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. అంటే సినిమాలు డౌన్లోడ్ చేయడానికి, గేమింగ్, వీడియో కాల్స్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటివి సూపర్ ఫాస్ట్ గా జరుగుతాయి. ఇండియాలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్, ఐడియా ఇలాంటి టెలికాం కంపెనీస్ 5G నెట్వర్క్ ని విస్తరిస్తున్నాయి. 2025 నాటికి ఇండియాలో 500 మిలియన్ 5G యూజర్స్ ఉంటారని అంచనా. ఇప్పుడు ఇండియాలో 5G స్టేటస్ ఏంటో చూద్దాం. ఇండియాలో 5G రోల్అవుట్ 2022లో స్టార్ట్ అయ్యి జియో, ఎయిర్టెల్ లాంటి కంపెనీలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలాంటి పెద్ద నగరాల్లో 5G సేవను అందిస్తున్నాయి. అండ్ అలానే ఏపీలో కూడా 5G సర్వీసెస్ బాగా విస్తరించారు. రూరల్ ఏరియాలో కూడా 5G కవరేజ్ విస్తరిస్తుంది. కానీ అన్ని గ్రామాల్లో ఇంకా పూర్తిగా అందుబాటులో లేదు. మీ ఏరియాలో 5G ఉందా లేదా అని జియో ఆర్ ఎయిర్టెల్ యాప్స్ లో చెక్ చేయండి. మీ ఊర్లో 5G సిగ్నల్ గురించి కమెంట్స్ రూపంలో చెప్పండి. ఇప్పుడు 5G మొబైల్ కొనడం వల్ల లాభాలు ఏంటో చూద్దాం. 5G ఫోన్స్ కొనడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ 5G నెట్వర్క్ తో 4K వీడియోస్, లార్జ్ ఫైల్స్ సెకండ్స్ లో డౌన్లోడ్ అవుతాయి. అండ్ BGMI, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ లో లాగ్ లేకుండా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 5G నెట్వర్క్ లు 2025 లో మరింతగా విస్తరిస్తాయి. కాబట్టి మీ ఫోన్ 2-3 ఏళ్ల పాటు అప్డేట్ ఇస్తుంది. వీడియో కాల్స్, లైవ్ స్ట్రీమింగ్ అండ్ IoT డివైసెస్ అంటే స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ కోసం 5G సూపర్ ఫాస్ట్. కానీ ఈ బెనిఫిట్స్ మీ ఏరియాలో 5G కవరేజ్ ఉంటే మాత్రమే వర్క్ అవుతాయి. ఇప్పుడు 5G ఫోన్ వర్సెస్ 4G ఫోన్ ఏది బెస్ట్ చూద్దాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే 5G ఫోన్ కొందామా లేక 4G ఫోన్ సరిపోతుందా? కంపారిజన్ చూద్దాము. 5G ఫోన్ కొంచెం కాస్ట్లీ కానీ లేటెస్ట్ చిప్సెట్స్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 సిరీస్, మీడియాటెక్ డైమెన్సిటీ 7000 ఇలాంటివి వస్తాయి. బెటర్ కెమెరాలు, డిస్ప్లేలు ఉంటాయి వీటిల్లో. ఫర్ ఎగ్జాంపుల్ 12,000 బడ్జెట్ లో పోకో M6 5G, రియల్మీ నార్జో 70X ఇలాంటి ఫోన్లు అందుబాటులో ఉంది. కానీ మీ ఏరియాలో 5G లేకపోతే ఆర్ మీ బేసిక్ యూస్ అంటే వాట్సాప్, యూట్యూబ్ కోసం మాత్రమే ఫోన్స్ వాడితే 4G ఫోన్ సరిపోతుంది. 4G నెట్వర్క్స్ ఇంకా 3-4 ఇయర్స్ సపోర్ట్ అవుతాయి మనకి. అసలు ఈ 5G ఫోన్స్ ఎవరు కొనాలి చూద్దాం. 5G ఫోన్ అందరికీ అవసరం లేదు. కేటగిరీస్ లో మీరు ఉంటే మాత్రం 5G ఫోన్ కొనడం బెస్ట్. లాక్ ఫ్రీ, BGMI అండ్ COD గేమింగ్ కోసం 5G స్పీడ్ అద్భుతంగా ఉంటుంది. ఇక యూట్యూబ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ గానీ, 4K వీడియో అప్లోడింగ్ గానీ 5G మస్ట్ ఉండాలి. అండ్ ఆన్లైన్ క్లాసెస్, జూమ్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళు స్మూత్ కనెక్టివిటీ కోసం 5G ఉండాలి. లేటెస్ట్ 5G టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే 5G వాడండి. మీరు కేవలం కాల్స్, వాట్సాప్ ఆర్ యూట్యూబ్ కోసం మొబైల్ వాడితే 4G ఫోన్ సరిపోతుంది. సో గైస్, ఇప్పుడు 5G ఫోన్ అవసరమా అనే ప్రశ్నకి సమాధానం మీ యూసేజ్, మీ ఏరియా కవరేజ్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ లో 5G అయితే అవైలబుల్ గా ఉంది. గేమర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఆర్ టెక్ లవర్స్ అయితే 5G మొబైల్ కొనడం స్మార్ట్ డెసిషన్. ఒకవేళ మీరు బేసిక్ కోసం ఫోన్ వాడుతున్నట్టయితే లైక్ మీ పేరెంట్స్ కోసం గానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ కోసం గానీ, లైక్ కాల్స్, వాట్సాప్, ఓన్లీ యూట్యూబ్ వాడుతున్నట్లయితే 4G మొబైల్ సరిపోతుంది. అండ్ మీరే ఫోన్ కొనాలనుకుంటున్నారు అండ్ 5G సిగ్నల్ అనేది మీ ఊర్లో ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. ఇప్పుడైతే మనకి అమెజాన్ ఆఫర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఖచ్చితంగా మీకు బెస్ట్ మొబైల్స్ కావాలి అంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐల్ సీ యూ నెక్స్ట్.